హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున శుభాభివందనలు తెలియజేస్తాం కదా. అందరూ కూడా ప్రభు ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన సన్నిధిలో సంతోషంగా ఉన్నారని ప్రభు యొక్క సన్నిధిలో నమ్ముచూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా అందరూ మోకరించినట్లయితే, ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా ఇక కూటిని మనం ప్రారంభించుకుందాం. మనందరూ కూడా ప్రభుత్వాలను తల వంచి మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా ఈ సమయంలో ఈ యొక్క కూటిని మనము ప్రారంభం చేసుకుందాం. స్తోత్రములు పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామములకు వందనాలు నాయన. సర్వశక్తి మంత్ర, సర్వోన్నతుడా, మీకు వందనాలు. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి సజీవులుగా ఉంచినందుకే మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో నాయన, ఇంతవరకు ప్రభువా మేము సజీవులుగా ఉన్నామంటే మా గొప్ప యోగ్యత, మా గొప్పత కాదు, కేవలం మీ కృపా కనికరమైనది ప్రభువా, నీకు వందనాలు. దీనిని మమ్మల్ని అందరూ కూడా మీకు ఇప్పుడు బలపరిచి, భద్రపరిచి, ఈ సమయంలో మీ తల్లి సమకూర్చి మీ ఉన్నత నామమును స్తుతించడానికి అయ్యా మీ కృప మా పక్షము చూపినందుకే మీకే వందనాలు ప్రభువా. మహిమాన్వితురానికి వందనాలు, సర్వశక్తి మంతురానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యో తండ్రి, ప్రార్థనలు, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో మీరు తోడుగా ఉండండి, మీకు మహిమకరంగా జరిగించండి ప్రభువా, నీకు వందనాలు. అయ్యా విషయంలో కూడా మేమందరం అయినా ఆత్మపూర్ణమై ప్రభువా, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయ ప్రభువా. ఆత్మ చేత బలపరుచున్నాయన మీకు వందనాలు. తరిమికే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన వాక్యం ద్వారా మాట్లాడండి. మీ మాటలు మాకు నెమ్మది ఉంటుంది, మీ మాటలు మాకు సమాధానం ఉంటుంది, మీ మాటలు మాకు ఆదరణ ఉంటుంది ప్రభువా. అటు విధంగా నాతోనూ, మాతోనూ, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా మీ మాట కొరకైనా ఇదిగో మిసలు మేము కనిపెడుతూ ఉండగా ప్రభువా, నీకు వందనాలు. మీ జీవార్థమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మాటల చేత ప్రభువా మీరు మమ్మల్ని దర్శించండి, బలపరచండి, ఆదరించండి ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రములు తెలుస్తున్నాం ప్రభువా. కృపగల దేవానికి వందనాలు. దయగల తరి మీకే స్తోత్రము ప్రభువా. వచ్చిన అందరూ మీకు వందనాలు. ఇది అనేకులు రానయ్యుండగా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, బలపరచండి, ప్రతి మార్గము సరళము చేయండి ప్రభువా. మరి తాటకము దూరపరచండి అయ్యా. ప్రతి ఒక్కరూ క్షేమంగా రావడానికి సహాయం చేయ ప్రభువానికి వందనాలు. ఈ ప్రాంగణం అంతటి మీరు సాధన తీసుకునండి, మీ అధికారం నుంచి ప్రభువానికి వందనాలు. ఈ కూటికి ఆదరించి అంతవరకు మీరు అధ్యక్ష వహించిన ఆయన సమస్తము క్రమముగా మర్యాదకరంగా జరుగుతూ సహాయం చేసిందండి. అంత మాత్రమే కాకుండా ఈ మైక్ ద్వారా, ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది నేనైనా ఈ కార్యక్రమాన్ని తెలుకనైనా నేను మీకు స్తోత్రవద్దండి చూస్తూ ఉన్నారో ప్రభువా, ఈ ప్రార్థనలు ఎక్కిపోస్తున్నారో ఆయన మీకు వందనాలు. వారందరినీ మీరు దర్శించండి, వారి హృదయాలు మీరు తట్టండి, వారిని మీరు ఆకర్షించండి ప్రభువానికి వందనాలు. ఆయన మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలండి. మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సవరకు పాడుకుంటూ పాట ద్వారా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. Mother
తీసుకొని చేతులు పైకెత్తినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మనం కూడా చేతులని మోకరించి కళ్ళు వేసుకొని చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. మనందరం కూడా మరి మనం చోటుని మరి మోకరించి మరి కళ్ళు మూసుకొని మరి రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుస్తాం, దేవుని కనపరుస్తాం. మరి ఎందుకంటే మరి బయట పరిస్థితులు మన స్థితిగతులు బాగాలేనప్పటికీ కూడా మనందరినీ కూడా మరి ఎంతగానో మరి ఆయన సచివులైన హస్తాల కింద ఆస్తు భద్రపరుస్తున్న దేవుడికి ఏమిచ్చి వినంతించలేము. ప్రతి ఒక్కరూ కూడా మన పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రభువాన్ని స్తుతిద్దాం, ప్రభువాన్ని మహిమపరుస్తాం. ప్రతి ఒక్కరూ కూడా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడాని స్తుతి 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 స్తుతి. స్తుతులకు పాత్రుడాని స్తోత్రం స్తోత్రాలని స్తోత్రం. మహోన్నతాని స్తోత్రం. మహాగణుడానికి వందనాలు 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 తండ్రి. జాలమండ రక్తమండ రాక్షుల ద్రాక్ష ప్రభుల ప్రభు ప్రేమ స్వరూపుడ మహిమ స్వరూపుడ కనికర సంపన్నుడానికి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుని కోట్ల నిరంతర కనిక్షణ మాత గౌరవక్షణ మరాక్షాల స్తోత్రం రక్షకుడానికి స్తోత్రం పోషకుల స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన అల్పమైన దేవాని స్తోత్రం, ఆనందమైన దేవాని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మా పాపముల కొరకు, మా రోగముల కొరకు, మా వ్యసనాల కొరకు తండ్రి అయ్యా స్తోత్రం. మా కోసం ప్రాణం పెట్టి అయ్యా మృతిని రక్షణ చేయడం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా మమ్మల్ని విడిపించిన దేవా, విమోచించిన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా నీకు వందనాలు 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 తండ్రి. అయ్యా ఇచ్చిన కృపకి, కాపుదలకి, క్షేమానికి, నా భద్రతకి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా మా దేవా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. రక్ష యెహోవా రాఫా స్తోత్రం. యెహోవా నిస్సి స్తోత్రం. ఎబ్నేషమైన దేవా స్తోత్రం. యెహోవా యెరే స్తోత్రం. యెహోవా షమ్మా స్తోత్రం. యెహోవా షాలోమ్ స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యెస్సయా స్తోత్రం.
స్తోత్రము మనన్నిటిగా ప్రేమించిన మా యేసయ్య మహోన్నత సర్వోన్నత స్వాధికారి ఘనమైన దేవా మీ నామానికి శ్రేష్ఠ నామానికి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజా. అయాని స్తోత్రం గడిచిన ఆయన స్తోత్రం తండ్రి గడిచిన ఆయన ఇప్పుడు దిన వరకు తండ్రి మీ కృపగలదైన స్థానికి నాయన మమ్మల్ని సంఘాన్ని తండ్రి ప్రత్యేకంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి వీటిని కూడా తండ్రి నీ కృపగలదైన స్థానికి దాచినందుకు భద్రపరిచినందుకు అయా ఏమి చిరును తీర్చినందుకు వారి స్తోత్రం స్తోత్రం నాయన అయాని స్తోత్రం ఏదైనా సంఘాలలో నాయన ప్రార్థనలు వినామాన్ని పంచుకుంటున్నారు కనపరుచుకున్నారు తండ్రి మస్తుతుల పైన రాస్తున్నందుకు స్తోత్రం నీ ఆత్మతో అభిషేకించినందుకు స్తోత్రం నీ ఆత్మతో ప్రతి నింపినందుకు స్తోత్రం రాజా. అయా వాక్యాలకు వచ్చిన రాస్తున్న ఆయన నేనంతా ఆత్మతో అభిషేకించండి అవిడే నోటి కూరగా మాడుకొని ప్రభువాని స్తోత్రం తండ్రి ఏమిటే అవసరం కలిగిన శాంతి సమాధానం వ్యాధి బాధ బలహీనత కలిగిన ఆయన స్థలంలో కూర్చున్నాను తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని పరిశోధించి చూస్తున్నారేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి సమయంలో అయ్యా ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభు. ఎందుకంటే ఆయన మనుషుల వల్ల కాదు కానీ దేవుని నోటి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని లేఖనం సరించింది తండ్రి. అయ్యా బిడ్డలో ఉన్న ప్రతి భయాలు తండ్రి ప్రతి విధమైన గదివిలు తండ్రి ప్రతి విధమైన అశాంతి సమాధానం అయ్యా మీ వాక్కులతో మాట్లాడి తండ్రి సరించండి బలపరచండి కానీ కృప చూపించండి ప్రభు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రతి ఒక్క హృదయపూర్వక మీరు తీర్చండి ఆయన స్తోత్రం తండ్రి. అలాంటి నాయనంటులు ఆటంకాల వ్యతిరేకత కలిగిన చీకటిని బంధించండి ప్రభు స్తోత్రం తండ్రి. అయ్యా అదేవిధంగా నాయన ప్రతి ఒక్కరిని ఆత్మీయ జీవితంలో తండ్రి దినదినము ఎదుగుటకు వర్ధలుటకు సహాయం చేయండి ప్రభు స్తోత్రం రాజు. అయ్యా ఇంతవరకు నాయన సమస్తంలో మీరున్నారు మీకు వందనాలు. మా దేశం రాష్ట్రం జిల్లా గ్రామాలకు ప్రత్యేకంగా నాయన పోషపల్లి గ్రామాల గురించి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి
దేవుని ప్రజలందరికీ మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున శుభాభివందనలు తెలియజేస్తున్నట్లుగా ప్రభు యొక్క ప్రేమను బట్టి, ప్రభు యొక్క వాత్సల్యతను బట్టి అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పుడు మరింత వరకు ప్రభు సన్నిధిలో పాడాము, స్తుతించాము, గణపరిచాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. మరి సమయంలో మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నట్లుగా మరి మనందరం కూడా మరి పిల్లల ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసినట్లయితే వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గత వారములుగా లేదా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి లేక ఆయన యొక్క వాక్యం వెలుగులో మన విశ్వాసమును పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ లేదా ప్రభువును స్తుతిస్తూ, ప్రభు సహాయమును పొందుకుంటూ, ప్రభు ఆత్మచేత బలపరచబడుతూ లేదా మరి ప్రభులో మన ముందు సాగుతూ ప్రయత్నం మయంపరుస్తూ వచ్చాము. మరి అదే విధానంలో మరి ఈ దినమును కూడా మరొక వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము. వాక్యపు వెలుగులో మన విశ్వాసమునే ప్రేర ఆ విషయంలో 9వ ప్రేర అమూల్యమైన విశ్వాసం గురించి మనం ధ్యానించుకుందాం. ప్రేర చూడండి, దేవుని కృపను బట్టి ప్రభు యొక్క ప్రేర మరి వాత్సల్యతను బట్టి ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గరికి మనం వచ్చినామంటే, ప్రభు ఎందుకు గురి కలిగి జీవిస్తున్నామంటే మన హృదయంలో ప్రభునందు విశ్వాసము కలిగి ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క వాగ్దానాన్ని మనము విశ్వసించి ప్రభును వెంబడిస్తున్నాం కాబట్టి మన హృదయంలో నమ్మకం అనేది ఉంటున్నది. నమ్మకం లేకుండా ప్రభుకు ఎవరు కూడా మహిమపరచలేరు, ప్రభుని ఎవరు కూడా స్తుతించలేరు, ప్రభుని ఎవరు కూడా అనుసరించలేదు, ఆ ప్రభుని ఎవరు కూడా గణపరచలేరు. కాబట్టి ఎవరు ప్రభుకు ఎవరు ప్రభు వైపు చూచి ప్రభును ఆనుకుని ప్రభును స్తుతిస్తూ ప్రభు సహాయం కలిగి ప్రభు కృపలో ప్రభు ప్రేమలో ముందు సాగుతున్నారంటే వారు ప్రభునందు నమ్మకం ఇచ్చిన వారే కానీ, ప్రభును నమ్మిన వారే కానీ, ప్రభునందు విశ్వాసం కలిగిన వారే కానీ, ప్రభును విశ్వాసంతో నమ్మకంతో ఆనుకుని ప్రభును కలిగి జీవించేవారు కానీ విశ్వాసం లేకుండా లేక నమ్మకం లేకుండా ఎవరు కూడా ప్రభును వెంబడించలేరు. కాబట్టి పిల్లరా మరి మనము చూడండి, మన విశ్వాస విషయంలో మన విశ్వాసం అమూల్యమైనదిగా ఉండాలి. దినమున పిల్లలు చూడండి, విశ్వాసం అంటే మరి అంత గొప్ప విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, ఘనమైన విశ్వాసం ఎవరు కలిగి ఉంటారో వారు మాత్రమే ప్రభును మయపరుస్తారు, ప్రభును ఘనపరుస్తారు. వారి సమస్త ప్రవర్తన చేత ప్రభుకు విధేయులై ప్రభును మయపరుస్తూ ప్రభు కృపలో ముందుకు సాగడానికి, ప్రభును స్తుతించడానికి హృదయపూర్తిగా ఒప్పుకొని ప్రభుని వెంబడించే వారిగా ఉంటారు. కాబట్టి ప్రతి దినము కూడా పిల్లల మన విశ్వాసము గొప్పదిగా ఉండాలి, ఘనమైనదిగా ఉండాలి, అమూల్యమైనదిగా ఉండాలి. ఈ లోకంలో అమూల్యమైన వస్తువులు కొన్ని మాత్రమే ఉంటాయి. అన్ని వస్తువులు అమూల్యమైనవి కావు. కొన్ని వస్తువులు ప్రభు లేఖనము సెలవిచ్చినట్లు కొన్ని ఘనహీనతకు సృజించబడినవి, కొన్ని ఘనతకు సృజించబడినవి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము పిల్లరా చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము మన విశ్వాసము చేత ప్రభుకు పిల్లరా ఘనమైన వారిగా ఉండటానికి, మన విశ్వాసం చేత ప్రభువును గణపరిచే వారిగా ఉండటానికి మనము పిల్లరా ఇష్టపడి ప్రభు దగ్గరికి వచ్చాం. హృదయపూర్తి గొప్ప ఒప్పుకొని ప్రభువును వెంబడిస్తున్నాం మనం. కాబట్టి మన విశ్వాసము పిల్లరా ఘనమైనదిగా ఉండాలి, అమూల్యమైనదిగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి. ఎవరి హృదయంలో అయితే ఇటు అమూల్యమైన విశ్వాసం కలిగి ఉంటారో పిల్లరా వారు చూడండి పిల్లరా వారి జీవితములు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు కృంగదీసినా, ఎన్ని ఉపద్రవాలే మీదికి వచ్చినా పిల్లరా వారు భయపడక జడియక ప్రభును కలిగి ప్రభును భయపరుస్తూ ప్రభు వైపు చూచి
ప్రభు సహాయమును పొందుకొని నమ్మకముతో ప్రేరా ప్రభు కృపలో ముందు సాగడానికి వారు ఇష్టపడతారు. సమస్యల వైపు చూడరు వాళ్ళు, శ్రమల వైపు చూడరు వాళ్ళు, ఉపద్రవాల వైపు చూడరు వాళ్ళు. ప్రేరా మరి కృంగరిస్తున్నా, కలవర పెడుతున్నా ప్రేరా నిందల వైపు ప్రేరా కష్టాల వైపు వారి దృష్టి ఉండదు. ఎందుకంటే వారి దృష్టి ఎల్లప్పుడూ కూడా విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూచుచు ప్రేరా ప్రతి వారమును పక్కకు పెట్టి ప్రేరా ప్రభు వైపు చూచుచు వారి ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో, సహనముతో, విధేయతతో, విశ్వాసముతో, పట్టుదలతో, ఆసక్తితో ప్రేరా ప్రభును గణపరిచే వారిగా వారు ఉంటారు. కాబట్టి మన విశ్వాసం ప్రేరా చూడండి ఎప్పుడు కూడా ఘనమైనదిగా ఉండాలి, అమూల్యమైనదిగా ఉండాలి. ప్రపంచంలో లోకరీతిగా మనం చూస్తే అమూల్యమైన వస్తువుల్ని, బంగారమును, తర్వాత వజ్రాలను అమూల్యమైన వస్తువులుగా మనం భావిస్తాం. కాబట్టి అంతకంటే ఇక్కడికి అమూల్యమైనది మన విశ్వాసం. మన కంటికి కనిపించే ఈ వస్తువులకు వెలగట్టగలము కానీ, విలువ చెల్లించగలము కానీ, మన హృదయంలో కలిగి ఉన్న ఆ అమూల్యమైన విశ్వాసానికి ఎవరు కూడా వెల చెల్లించలేరు, వెల కట్టలేరు. ఎందుకంటే ఈ యొక్క భౌతికంగా ఉంటున్న ఈ వస్తువులు ఘనమైనవే కావచ్చు, అమూల్యమైనవే కావచ్చు, కానీ అంతకంటే ఘనమైనది, అంతకంటే అమూల్యమైనది, అంతకంటే విలువైనది, అంతకంటే కోరదగినది అంతకంటే వాటన్నిటికంటే ఇంకా మనము కలిగి ఉండాల్సిన విషయం ఏంటంటే మన విశ్వాసం. మన విశ్వాసము అమూల్యమైనదిగా ఉంటే మనం అనుదినము కూడా ప్రభువుకు సమీపముగా ఉన్నట్లే. మన విశ్వాసము ఘనమైనదిగా ఉన్నట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుకు దగ్గరగా ఉన్నట్లే. మన దృష్టి ఎల్లప్పుడూ ప్రభు వైపే ఉంటుంది, ప్రభు వైపే ఉంటుంది. ప్రభు వైపే మనం చూస్తూ ఉంటాం, ప్రభుని మనం కనపరుస్తూ ఉంటాం. ప్రభు సహాయమని మనము కోరుకొని ప్రభుని భయపరుస్తూనే ఉంటాం. మన దృష్టి మరలదు ప్రభు నుండి. మన దృష్టి ఎప్పుడు కూడా కుడికైనను, ఎడమకైనను, లేకపోతే శ్రమల వైపు, కష్టాల వైపు, నిందల వైపు, ఉపద్రవాల వైపు మన దృష్టి మరలదు. ఎందుకంటే మన దృష్టి ప్రభు వైపు నిలిపాం కాబట్టి, మన దృష్టి ప్రభు వైపు ఉన్నది కాబట్టి, మన దృష్టి ప్రభు వైపు ఉంటుంది కాబట్టి, ప్రభు మీద ఉంటుంది కాబట్టి మన దృష్టి ఎల్లప్పుడూ కూడా మరలదు. కాబట్టి మన విశ్వాసము కంటి వస్తువుల కంటే కూడా ఇంకా విలువైనది, వెలకలది, వెల కలిగినది, వెల చెల్లించలేనిది. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనం అట్టి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, మనం అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఓటం అనేది ఎదురవ్వదు. మన జీవితంలో ఎప్పుడు కూడా విజయమే. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు భయపరిచే వారిగా ఉంటాం. మన సమస్త ప్రవర్తన ద్వారా ఎప్పుడు కూడా అనుక్షణము ప్రభువును గణపరిచే వారిగా మనం ఉంటాం. కాబట్టి పిల్లరా, మనం ఎల్లప్పుడూ కూడా ప్రభును భయపరిచే వారిగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాం. మనం ఆయనకి చెల్లించాల్సింది, మనం ఆయనకి ఇవ్వాల్సింది అంటే మన హృదయం. విశ్వాసముతో మనం ఆయన వెంబడించాలని, విశ్వాసముతో మనం ఆయన్ను కలిగి జీవించాలని, విశ్వాసముతో ప్రభువుకు మహిమకరంగా మనం ఉండాలని ప్రభు వారు మన పక్షంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు ఆయన కలిగి ఉంటున్నాం. మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో విశ్వాసముతో, ఎప్పుడైతే విశ్వాసముతో, అమూల్యమైన విశ్వాసముతో ఎప్పుడైతే ప్రభువును కనబర్చడానికి, ప్రభువును వెంబడించడానికి ప్రభు సహాయం కొరకై ప్రభుత్వాలు కనిపెడతామో అప్పుడు మనల్ని బట్టి ఆయన సంతోషించేవారు, మనల్ని బట్టి ఆయన ఆనందించేవారు. నా బిడ్డలు నా వైపు చూస్తున్నారు, నా బిడ్డలు నా సహాయమును కోరుకుంటున్నారని మన వైపు చూసి ఆయన సంతోషముతో మన పక్షంగా ఉండి మన పక్షంగా ఉండి మనకు ఆయన సహాయం చేసి ఆదరించి బలపరిచే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఎన్నడూ కూడా చూడండి, ఏ క్షణమైనా ఎటువంటి ఆ సమస్యలు ఉన్నా ఎన్నడూ కూడా ప్రభువుని విడిచి మనం కూడా వేరుగా ఉండకూడదు. మనం ప్రభులోనే మనకు సమస్తం. మన విశ్వాసమే ప్రభు దగ్గర నుండి మనకు సకల విధములైన ఆశీర్వాదాలను, ఆప్యాయతను, ప్రేమను, వాత్సల్యతను ప్రభు దగ్గర నుండి మనకు తీసుకొస్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఉంటుంది మనం, ప్రభు ప్రజలుగా ఉంటుంది మనము. పేరుకు మాత్రమే కాదు, వాస్తవికతలో కూడా, ప్రవర్తనలో కూడా ప్రభువును పోలి ప్రభు బిడ్డలమని అనేకులు చూడండి ప్రభువును గనపరిచే విధంగా ప్రభుకు మహిమకరంగా జీవించడానికి మనం ఇష్టపడి ఇప్పుడు ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. మాట చదువుకుందాం చూడండి. ఇప్పుడు పేతురు పత్రిక అపోస్తలుడైన పౌలు క్షమించాలి అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదువుతాను, గమనించండి. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని తీసి వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునని పునరా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. మహిమాన్వితుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు ఆయా ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీకు మహిమకరంగా జరిగించినందుకే మీకు వందనాలు. మీ ఆత్మచేత బలపరచు ప్రభువా, మీ ఆత్మచేత మమ్మల్ని ఎంతవరకు నడిపించినందుకే మీకే స్తోత్రము నాయన. ఎదుగు తండ్రి, ఈ సమయంలో ప్రభువానికి వందనాలు. మీరు మా పక్షంగా ఉండండి నాయన, మా పక్షంగా మీరు నిలబడండి ప్రభువానికి వందనాలు. మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మీరు ముఖాముఖిగా మాట్లాడే దేవుడు నాయన. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడే దేవుడు నాయన, మీకు వందనాలు. ఎదుగు తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. ఈ దినమున అయ్యా సరే మీకే స్తోత్రములు. అయ్యా మాతో కూడా మీరు మాట్లాడండి ప్రభువానికి వందనాలు. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మాట మాకు నమ్మదుంటుంది, మీ మాట మాకు సమాధానం ఉంటుంది, మీ మాట మాకు ఆదరణ ఉంటుంది, మీ మాట మాకు ప్రోత్సాహం ఉంటుంది ప్రభువా. మీరు మాట్లాడితే బలపరచబడతాం నాయన, జీవిస్తాం ప్రభువా, ఆదరించబడతాం నాయన. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, అంత మాత్రం కాకుండా మీ మాట మా ఆకలిని తీరుస్తుంది ప్రభువానికి స్తోత్రములు. మీరు మా మధ్య ఉండండి నాయన, మీకే స్తోత్రములు ప్రభువా. మీరు మాతో మాట్లాడండి నాయన. మీరు మాతో మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును, సమర్థించగల హృదయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువానికి వందనాలు నాయన. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా, మా హృదయ తలుపులన్నీ మీ వైపు పెట్టుకుని నాయన శ్రద్ధగా మీ మాట ఆలకించడానికి సహాయం చేయండి ప్రభువా, మీకు వందనాలు. కృపగణ దేవ, దైవ రాజా, జీవాధిపతి, మహిమాన్వితుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. కృపగణ దేవానికి వందనాలు. దైవ రాజా, మీకే స్తుతులు, మహిమాన్వితుడా, నీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన, మీకే స్తోత్రములు తండ్రి. అయ్యా నిద్రవచ్చు, భ్రమపరచు, అయ్యా నిర్లక్ష్యపరచు, అయ్యా నిద్రవచ్చు, అయ్యా నేను వందనాలు చేస్తే ప్రభు ఆత్మను యేసు నామములో మీరు గద్దించండి ప్రభువానికి వందనాలు. మనందరూ మీ ఆత్మ స్వాగతిస్తుంది. ఈ ప్రాంగణం అంతా మీ అధికారిక నుంచి ప్రభువానికి వందనాలు. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరు. మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినమ్రంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దాని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారి ఉత్తరం రాస్తూ చెదిరిపోయిన సంఘాలకు, దేవుని బిడ్డలకు ఆయన వారిని బలపరచడానికి, వారిని ఆదరించడానికి, వారిని ప్రోత్సాహపరచడానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడే ఈ ఉత్తరం రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని ప్రజలారా అన్నట్టు కదా. చూడండి చూడండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, పైభాగంలో ఉంటాడు కదా. చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదై. సువర్ణముగా బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వెలగల వస్తువులు కావచ్చు, అవి నశించిపోతాయి. ఒక దినమున
అవి అగ్ని చేత కాల్చివేయబడిపోతున్నవి. గదులలో కాదు, వెండి కానీ బంగారం కానీ శ్రేష్టమైనదిగా బయటికి రావాలంటే, ఆ బంగారానికి ఒక విలువ కావాలంటే, ఆ బంగారం ఒకరికి ప్రయోజనకరంగా ఉండాలంటే, ఆ బంగారానికి ఒక విలువ కావాలన్నా, ఘనత కావాలన్నా ఆ బంగారం అగ్ని చేత కాల్చబడాలి. అగ్ని చేత 7 మార్లు అగ్ని చేత కాల్చబడినప్పుడే శ్రేష్టమైన బంగారం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అయినను సరే ఇప్పుడు అవన్నీ కూడా అగ్ని చేత నశించిపోతున్నప్పటికీ అవి అగ్ని చేత నిలిచినదై ఏమవుతుందంట, నిలిచినదై ఇప్పుడు అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా. అగ్ని వలన శుద్ధి చేయబడుతుంది. అగ్నికి నిలిచి అగ్ని చేత శుద్ధి చేయబడిన తర్వాత మనకు ఒక విలువ అనేది పొందుకుంటుంది. అదేవిధంగా పిల్లరా దానికంటే అమూల్యమైన మన విశ్వాసం. ఈ దినమున మనం ఏ విశ్వాసం కలిగి ఉన్నామో, మన పిల్లలు మన హృదయములో ఎటువంటి బలమైన నమ్మకత్వాన్ని ప్రభుపక్షంగా కనబడుతున్నామో ఆ విశ్వాసము, ఆ నమ్మకము చూడండి శోధనల చేత ఆ యొక్క బంగారము చూడండి, ఆ సువర్ణము అగ్ని వలన శుద్ధి చేయబడుతుంది. మన విశ్వాసం ఏమన్నా కానీ మన మీదకి వస్తున్న శోధనలనే అగ్ని, శోధనలనే కొలిమి, శ్రమలనే కొలిమి, ఇంకా ఉపద్రవాలనే కొలిమి, ఆటంకాలనే కొలిమి, నిందలనే కొలిమి, నష్టాలనే కొలిమి, లేపనే కొలిమి, వీటన్నిటి ద్వారా కాల్చబడినప్పుడు అప్పుడు చూడండి వీటన్నిటి పరీక్షకు నిలబడాలి. నశించిపోతున్న సువర్ణము అగ్ని వల్ల అగ్ని నిలబడుతుంది కాబట్టి ఇప్పుడు శుద్ధి చేయబడుతుంది. అదేవిధంగా మన విశ్వాసము కూడా, మనము కలిగి ఉన్న నమ్మకత్వము కూడా ఇక్కడ చూడండి మన మీదకి వస్తున్న ఉపద్రవాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, అభ్యంతరాలు కావచ్చు, వీటివన్నీ కూడా ఒక్కొక్క కొలిమిగా మన విశ్వాసం కాల్చబడుతున్నప్పుడు ఆ పరీక్షకు ఎదురవుతున్న పరీక్షకు మన విశ్వాసం నిలబడినట్లయితే, ఎప్పుడైతే మన విశ్వాసం ఆ పరీక్షలకు నిలబడి గెలుస్తుందో అప్పుడు చూడండి ప్రభు అని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఈ ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా, మన ఆత్మలకు ఆప్యాయ అయిన ప్రభు ద్వారా, మన రక్షించిన ప్రభు ద్వారా, మన కొరకు తన సర్వమును వెలగ చెల్లించిన ప్రభు ద్వారా, తన ప్రాణము కంటే ఎక్కువగా మనం ప్రేమించిన మన ప్రభు ద్వారా మనకి ఏం కలుగుతుందో చూడండి. ఇప్పుడు చూడండి మెప్పును మొదలు చూస్తుంది, మెప్పును, తర్వాత మహిమయు, ఆ తర్వాత మూడోదిగా ఘనతయు కలుగుటకు చూడండి కారణమవుతుంది. మెప్పు కలుగుతుంది ఎవరి ద్వారంట? ఈ సువర్ణానికి మనుషుల ద్వారా కలుగుతుండొచ్చు, అధికారుల ద్వారా కలుగుతుండొచ్చు, లేకపోతే వాటి కొన్నవాడి ద్వారా కలుగుతుంది. తనకు మెప్పు మెచ్చుకుంటుండొచ్చు. కానీ సర్వ సృష్టికి కారణభూతుడైన మన ప్రభువుని రక్షణ యేసుక్రీస్తు ద్వారా మనకు మెప్పు కలుగుతుంది. అయ్యా నా బిడ్డలు, వాళ్ళ నమ్మకమైన నా బిడ్డలారా, వాళ్ళ నమ్మకమైన నా ప్రజలారా, ఇదిగో నా కొరకు మీరు నిలబడ్డారు, ఇదిగో మీరు నా కొరకు నిలబడినందుకై, నన్ను వెంబడించినందుకై, నా నిమిత్తమై ఈ సమస్తం భరించినందుకై మీరు నమ్మకంగా ఉన్నారు. కాబట్టి ఆ 5 తలాంతులు మరొక 5 తలాంతులు సంపాదించిన ఆ యొక్క వ్యక్తిని, ఆ సహోదరుని ఏ విధంగా అయితే ప్రభు వారు మెచ్చుకున్నారో ఆ విధంగా మనకు కూడా ప్రభు ద్వారా మెప్పు కలుగుతుంది. లోకస్తుల ద్వారా కాదండి, మనకు లోకంలోనే ప్రజల ద్వారా కాదు, లోకంలోనే అధికారుల ద్వారా కాదు, లోకంలోనే నాయకుల ద్వారా కాదు. ఈ లోకానికే సృష్టికర్త, ఈ లోకమును తన నోటి మాట సృజించిన ఆయన ద్వారా మనకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది. అంత మాత్రమే ఘనత కూడా ఆయన ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి మన విశ్వాసము అమూల్యమైనదిగా ఉండాలి. మన విశ్వాసం అమూల్యమైనదిగా ఉండకపోతే, ఘనమైనదిగా ఉండకపోతే మనకు మెప్పు కలగదు. మనం ప్రభు చేత
ప్రభు మనల్ని మెచ్చుకునే విధంగా మన విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి, మన విశ్వాసాన్ని మనం కూడగట్టుకోవాలి, మన విశ్వాసాన్ని మనం ప్రోధి చేసుకోవాలి. ఆ తర్వాత మన మీదకి వస్తున్న వాటన్నిటిని జయించడానికి ప్రభు సహాయం కలిగి లేదా ప్రభును ఆనుకొని ముందుకు మనం సాగాలి. అప్పుడే లేదా మన ఘనత కలుగుతుంది. కాబట్టి శోధన గురించి ఈ పత్రికలో లేదా చూడండి, అంతటిలో రాయబడింది. ఎక్కడ చూడండి, 2వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు, అదేవిధంగా 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు, అదేవిధంగా 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు, ఆ తర్వాత 12 నుండి 13 వచనాలు, అదేవిధంగా 5వ అధ్యాయము 10 వచనం ప్రకారం శోధనల గురించి, శ్రమల గురించి, ఆటంకాల గురించి, అభ్యంతరాల గురించి ఏ విధంగా మనం పరీక్షించబడిపోతున్నామో ప్రభు మెప్పు పొందుకోవడానికి, ప్రభు సహాయం కలిగి ప్రభు యొక్క గణతలో మనం ప్రవేశించడానికి, తర్వాత ప్రభు మహిమ చేత మనం ఆవరించబడటానికి, ప్రభు యొక్క మహిమలో, ప్రభు అనిపిస్తున్న మహిమలో మనం కూడా నిలబడటానికి మనం చూడండి ఏ పరీక్ష మనం ముందుకు వెళ్ళాలని ఉన్నామో, ఏ పరీక్ష మనం సహించవలసి ఉన్నదో ఆ విషయాలన్నీ కూడా ఈ వచనాలలో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం ప్రభు ద్వారా మెప్పు కావాలంటే, మన ప్రభు మెచ్చుకునే వరకు మనం ఉండాలంటే, ప్రభు ద్వారా మనం ఘనత సంపాదించుకోవాలంటే, ప్రభు సముఖంలో నిలబడే యోగ్యత అర్హత మనం సంపాదించుకోవాలంటే మన విశ్వాసము ఘనమైనదిగా ఉండాలి, మన విశ్వాసము గొప్పదిగా ఉండాలి. మన విశ్వాసములో మనం వెనకబడిపోతే ప్రభు దగ్గర మనకు మహిమ రాదండి. ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం మనం? నేను ఏ విలువ చేతిలో సరే పౌలు గారు అన్నట్లు ఏ విలువ చేత ఆయన పునరుద్ధాన బలములో పాలు బాగులు అవ్వాలి. ఆయన పునరుద్ధాన బలము పొందుకొని ఆయన రాకడలో, ఆయన మహిమలో, ఎత్తబడే సంఘములో, ఎత్తబడి మేఘమండలంలో నేను నిలబడాలి అనే దృఢమైన విశ్వాసముతో ప్రభుని ఆడుకుంటాం. కాబట్టి ఆ మొదటి అడుగులు కలిగి ఉన్న విశ్వాసము కడవరి అడుగు వరకు కూడా మనం కలిగి ఉండాలి. కాబట్టి చూడండి, శోధన జయించిన వాడే ధన్యుడు. శోధనకు నిలబడిన వారికే ప్రభు ద్వారా ఘనత, ప్రభు ద్వారా మెప్పు. కాబట్టి చూడండి పిల్లరా, దేవుని బిడ్డలుగా ఉంటుంది మనము. చూడండి, మనకి ఎదురవుతున్న ఉపద్రవాలు, అయ్యో నాకు చాలా మంది అనుకుంటే నాకే వస్తుంది, ఎంత ప్రార్థన చేస్తున్నా, నాకు ఎంత విశ్వాసం ఉంది, ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటున్నా. ఆ ధనవంతుడు అన్నాడు కదా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మరి నువ్వు ధర్మశాస్త్రాలు రావడం ప్రభు, నేను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నా. అంత మాత్రం కాకుండా ప్రార్థన చేస్తున్నా, పరిచయం అంటున్నాడు, ప్రభువా వారములు 3 సార్లు ఉపవాసం ఉంటున్నాడు ఆయన, నా ఆస్తంతో 10 భాగాలు ఇస్తున్నా ప్రభువా. ఎవరేమన్నారు? ఎవరు అడిగారు? ప్రభు ఆజ్ఞ మనం ఇస్తున్నామంటే, మనము 10 భాగం తీసుకొచ్చి ప్రభుకి ఇస్తున్నామంటే, ప్రభు దగ్గర పెడుతున్నామంటే, ప్రభు తన ఉన్నతమైన కనికరాన్ని బట్టి, ఉన్నత శాశ్వత ప్రేమను బట్టి, ఆయన వాస్తవతను బట్టి ఆయన కనికరించి మనల్ని ఆదరించి, మన కష్టపడకూడదని, మనం ఆందోళన పడకూడదని ఆయన కృప ద్వారా మనకు కొంత ధనం ఇస్తే అందులో తీసుకొచ్చి సనుకుంటున్నావు, కొనుక్కుంటున్నావు, వెనకబడి ముందుబడి ఏదో రకంగా ఇస్తున్నాం. ఆ ఇచ్చిన దాంట్లో కూడా అతిశయం ఒకటి. కాబట్టి అతను అంటున్నాడు, అయ్యా వారానికి 2 సార్లు ఉపవాసుకుంటున్నాడు ప్రభు, నా ఆస్తంతో 10 భాగం ఇస్తున్నాడు ప్రభు. కాబట్టి చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం. చాలా మంది అనుకుంటారు ఆ విధంగా, నాకు కష్టాలు వస్తున్నాయి, నేను అశుభావం ఇచ్చాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థన చేశాను, నాలో ఏ లోపం లేదు. లోపాలన్నీ ఉంటాయి అంతరంగంలో, అవి బయటికి వెళ్ళి పంపించరు, ప్రభుత్వం ఒప్పుకోరు, విడిచిపెట్టరు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అప్పుడు అంటారు కదా, అయ్యో నాకెందుకు వచ్చింది శ్రమ, నాకెందుకు వచ్చింది కష్టము, నాకెందుకు వచ్చింది బాధ, నాకెందుకు వచ్చింది ఇబ్బంది, నాకెందుకు కలిగింది నష్టము, నాకెందుకు వచ్చింది అవమానము, నాకు ఎందుకు అనిపిస్తుంది అవమానము, నేను ఎక్కడ బలిగా కాలేదే. ప్రభు దగ్గరికి వెళ్ళి పరీక్షించుకునేది తక్కువ, ప్రభు వెలుపుల ప్రభుకు దోస్తులుగా ఉండి ప్రభు నిందించేది ఎక్కువ.
కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మన పిల్లరా. శ్రమలు ఎదురవుతున్నాయంటే మన పిల్లరా మన పరీక్షలోనికి ప్రవేశిస్తున్నాము. కష్టాలు వస్తున్నాయంటే, ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే, ఉపద్రవాలు ఎదురవుతున్నాయి, నష్టాలు కలుగుతున్నాయంటే, నిందలు కృంగరిస్తున్నాయంటే పిల్లరా మన విశ్వాసంగా పిల్లరా మనం కూడగట్టుకోవాలి. మన నమ్మకత్వాన్ని కూడగట్టుకోవాలి. ప్రతి సందర్భంలో ప్రభు దగ్గర కనిపెట్టాలి. ప్రతి సందర్భంలో ప్రభు మీద మనం ఆధారపడాలి. ప్రతి సందర్భంలో ప్రభు సహాయాన్ని మనం కోరుకోవాలి. ప్రభుకు వేరే ఇంటి మనం ఏమి చేయలేము. ప్రభుకు దూరస్తులుగా ప్రభుకు వేరే ఇంటి మన సముద్రంతో, మన సొంత జ్ఞానంతో, మన సొంత వివేకంతో మనం ఏమి చేయలేము. దేవుడి బిడ్డలుగా ఉంటుంది మనము. చూడండి పిల్లల, సమస్త విధములైన పరీక్షకు మనం నిలబడాలి. సమస్త విధములైన ఉపద్రవాలకు మనం ఎదురండి నిలబడాలి. నిలబడినప్పుడే మనకు ప్రభు ద్వారా పిల్లల ఘనత కలుగుతుంది. అంత మాత్రం కాకుండా ప్రభు మనల్ని మెచ్చుకుంటాం. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లల దేవుడి బిడ్డలుగా ఉంటుంది మనం. వాక్యం చదువుకుందాం. చూడండి పిల్లల, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము పిల్లల, మరి ఆ 2వ అధ్యాయం 19 నుండి 23 వచనాల యొక్క సారాంశం ఏమంటే, చూడండి పిల్లల, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అందుకు పిలువబడుతుంది. ఎందుకు మనం పిలువబడ్డామంట? మేలు చేసి పిల్లల, చూడండి, బాధపడినప్పుడు మనం అనేక సందర్భాలకు మేలు చేస్తుంటాం, అనేక సందర్భాలకు సహాయపడుతూ ఉంటాం, అనేక సందర్భాలకు మనం సహకరిస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో మనకు నష్టం కలుగుతుంది. ఎవరైతే మనం మేలు చేశామో, ఎవరికైతే మనం సహకరించామో, ఎవరినైతే మనం ఆదరించామో, ఎవరినైతే మనం ప్రేమించి అక్కడ చేర్చుకొని వారిని ప్రోత్సపరిచామో వారి ద్వారా మన కష్టం ఎదురైనప్పుడు, వారు మనం నిందించినప్పుడు కావచ్చు, వారు మనం బాధపెట్టినప్పుడు కావచ్చు, వారు మనం అవమానపరిచినప్పుడు కావచ్చు, వారు మనల్ని నిర్లక్ష్యపరిచినప్పుడు కావచ్చు, మనం బాధపడుతుంది. కానీ అందుకొరకే ప్రభు చేత మనము పిలువబడ్డాం. అప్పుడే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును, దేవునికి మహిమ. హితమంటే మంచి. కాబట్టి మేలు చేసి బాధపడినప్పుడు చింతించుకోవాలి. నేను ఇంత సాయం చేశాను, తొందరపడి కూడా మాట్లాడకూడదు. దేవుడు బిడ్డలారా, నేను నీకు మేలు చేసినా నువ్వు ఎట్లా అంటున్నావు, అది మంచిది కాదు అనుకోడు. మరి ఎవరేమన్నా దేవునికి స్తోత్రం. దేవునికి మనకు సంబంధం కరెక్ట్గా ఉండాలి. మనం మేలు చేస్తే కానీ దేవునికి తెలియదు, మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి సహకరిస్తున్నామో, ఎవరు సాయం చేస్తున్నామో, ఎవరిని ప్రేమించి అక్కడ చేసుకుని ప్రోత్సహిస్తున్నామో, ఎవరికి మనము సహాయపడుతున్నామో అది మనము దేవునికి చేసినట్టు భావించాలి. వీళ్ళ ద్వారా మనకు సహాయపడారు. చూడండి లేదా మనం ఎవరికి సహాయం చేసామో వారి ద్వారా మనకు ప్రతిఫలం దొరకపోయినా పర్వాలేదు, దొరకదు కూడా. ఆ ప్రతిఫలం ఎక్కడ ప్రభు దగ్గర నుండి మనకు వస్తుంది. ప్రభు ద్వారా మనకు సహాయం అనేది లభిస్తుంది. కాబట్టి అందుకే ప్రభు వారు మనం పిలిచాడు, అందుకే ప్రభు వారు మనం ప్రత్యేకించాడు, అందుకే ప్రభు వారు మనం బలపరిచి నడిపిస్తున్నాం. అందుకొరకే మనం పిలవబడ్డాం, అందుకొరకే ప్రత్యేకించబడ్డాం, అందుకొరకే మనం ఏర్పరచబడ్డాం. ప్రభు నిమిత్తం, ప్రభు కృపలు, ప్రభు ప్రేమలు. కాబట్టి దేవుని ప్రజలారా, చూడండి, మేలు చేసి బాధపడినప్పుడు అది మనం సహించడలా అది దేవునికి మహిమ. దేవుని స్తోత్రం. కాబట్టి దేవునికి మహిమ. కాబట్టి అందుకొరకే మీరు పిలవబడ్డారు. ఈరోజు చాలామంది మన ద్వారా సాయం చేసుకుంటాం, చాలామందికి మనం సహకరిస్తాం, చాలామంది మనము ఏదో రకంగా మనం సహకరించే సందర్భాలు ఉంటాయి. కానీ ఆ సహాయం పొందిన వాళ్ళే, ఆ సహాయం తీసుకున్న వాళ్ళే మనల్ని నిందించినప్పుడు మనం దేవుడితో ప్రార్థన చేయాలి, దేవుడిని స్తుతించాలి. అప్పుడు అందుకొరకు దేవుడు మనం పిలిచాడు. కాబట్టి ఆ దేవుడు పిలిచిన స్థానంలో, దేవుడు నిలబెట్టే స్థానం నిలబడి మనం ఉండి దేవుడి మహిమపరిస్తే తద్వారా మనకు దేవుడి యొక్క మెప్పు అనేది మనకు లభిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు మాట చదువుకుని వచ్చారంటారా, చూడండి 2వ అధ్యాయము మరి
చూడండి 3వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 17 వచనాలకు మనం చదివినట్లయితే ఇప్పుడు చూడండి దాని యొక్క సారాంశం ఏంటంటే దేవుని ఇప్పుడు చిత్తము అలాగ ఉండేలా కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి దేవుని చిత్తం అలాగ ఉండి ఎడల ఎలాగంట మేలు చేసి కీడు చేసి బాధపడు కంటే మేలు చేసి బాధపడట ఎంతో మంచిదని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. చాలామంది కీడే చేస్తారండి, మేలు చేయరు. కానీ మనం మాత్రం మేలు చేయాలి. దేవుని యొక్క లేఖనం తెలుస్తుంది, కీడు చేయడం మాని మేలు చేయమన్నాడు దేవుడు. కీడు చేస్తే మన కీడే వస్తుంది. కాబట్టి మనం కీడుకు ప్రతిగా మేలు చేసేవారిగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మనకు నష్టపడతారు కాబట్టి మనం నష్టం చేయకూడదు. ఎందుకంటే మనం ధర్మశాస్త్రం కింద లేవు. ఇప్పుడు కృపలో ఉంటున్నాం, కృపను పొందుకుంటున్నాం, కృపను అనుభవిస్తున్నాం, కృప చేత ఆదరించబడుతున్నాం. ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రభువారు దూషించలేదు, ఏలన చేయబడలేదు, అపహాస్యం చేయలేదు. చివరిగా సమస్తం ఓర్పుతో సహనంతో సహిస్తూ కూడా తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగురు, దయచేసి క్షమించమని వారి కొరకు ప్రార్థన చేశారు. కాబట్టి ప్రభు మనకు మాదిరి. కాబట్టి పౌలు గారు ఉంటారు, నేను క్రీస్తు పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడమంటారు. కాబట్టి చూడండి మనకు మాదిరి క్రీస్తు. కాబట్టి చూడండి దేవుని చిత్తం అలాగే ఉండినలా అనగా దేవునికి నిర్ణయం ఆయన నిర్ణయించినప్పుడు, ఆయన ఏర్పరిచినప్పుడు, ఆయన ఏర్పాటు అలాగుంటే, ఆయనకు నిర్ణయం ఆయన నిర్ణయించుంటే అది తప్పకుండా మనం సహించాలి. అది మనకు మంచిది. దేవుడు నిర్ణయించిన ఏది కూడా మన మీదకి రాదు. దేవుడు ఏర్పరిచిన ఏది కూడా మన మీదకి రాదు. కాబట్టి అది మేలైన కావచ్చు, కీడైన కావచ్చు, అది నష్టమైన కావచ్చు, లాభమైన కావచ్చు, మన జీవితంలో ఇది జరగాలని దేవుడు నిర్ణయిస్తే అది తప్పించుకోవడానికి ఎవరి తరము కాదు. కాబట్టి చూడండి దేవుని చిత్తం అలాగుండినదా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది, చాలా మంచిది. కాబట్టి మనము శ్రమపడుతున్నామంటే మేలు చేసినందుకు శ్రమపడాలి, కానీ కీడు చేసినందుకు మనం శ్రమపడకూడదు. మనం మేలు చేసేవారికి ఉంటుంది. ప్రభు మనకు మేలు చేశాడు. ఎక్కడో నశించుకోవాల్సిన మనం, నాశనానికి గురవుతున్న మనం జన్మ కర్మ పాపముల చేత పట్టబడి ఆ పాపముల ఊపిలో కూరుకుని పోయి లోకాన్ని ప్రేమించి పాపాన్ని స్నేహించి పాపము చేత పట్టబడి పాపముని పరిగెడుతూ ఉన్న మనల్ని ఆయన దర్శించి, ఆయన ఆదరించి, ప్రేమతో, వాత్సల్యతతో, కనికరముతో ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని బలపరిచి మన హృదయాలు తెరిచి తన ప్రేమను మన హృదయాలు కుమ్మరించి ఆ ప్రేమ చేత మనల్ని ఆకర్షించి ఆయన బిడ్డలుగా చేసుకొని మన సమస్త పాపములను ఆయన ఓర్చుకొని సహించి తన బిడ్డలుగా చేసుకొని మనల్ని నడిపిస్తున్నాడు కదా. కాబట్టి మనము చూడండి, మనము మేలు చేసేవారిగా ఉండాలి, కానీ ఎంత మాత్రం కీడు చేసేవారిగా మనం ఉండకూడదు. అది బహు మంచిదని చెప్పి దేవునికి లేఖనము సెలవిస్తుంది. మరొక మాట చూద్దాం, చూడండి మరొక వాక్యం చదువుకుందాం. చూడండి మరి 4వ అధ్యాయము మొదటి 4 వచనం మనం చూసినట్లయితే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనం మనం చూసినట్లయితే వారికి సారాంశం క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. అవును ఆయన నడినెత్తి వలుకొని అరికాల వరకు గాయాలు, ఆయన తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటానికి చూడండి, ఒక్కొక్క ముళ్ళు 3 ఇంచుల ముళ్ళు ఉండే. ఆ 3 ఇంచుల ముళ్ళు దాదాపుగా 9 ముళ్ళు ఆయన తలలో గుచ్చుకుంది. శరీరమంతా కొరడా దెబ్బలు, ఆయన వీపు నాగలు సాలవలే దున్నబడింది.
చేతులు కాళ్ళు శీలలు కొట్టారు, డొక్కలో బల్లెపు పోటు, ప్రాణము పోయినాక కూడా, ప్రాణం విడిచినాక కూడా ఆయన శోధించారు, చనిపోయడా లేదని. కాబట్టి వీళ్ళ చూడండి, శరీరమందు ఆయన శ్రమపడ్డాడు. లూకా భక్తుడు ఆయన డెడ్ బాడీని పంచనామా చేసినప్పుడు ఆయన శరీరంలో బలమైన గాయాలు 150 గాయాలు ఉన్నాయి. అంత ఓర్చుకున్నాడు ఆయన. మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం ఓర్చుకోలేము, సహించలేము. చిన్న చిన్న గాయం అయితేనే మనం అందరూ విలువల్లాడిపోతాం. 150 గాయాలంటే ఎక్కువగా. కాబట్టి అంతా నలిగిపోయిన, చిత్రవద చేసిన, ఒక మాంసముద్దులాగా మారిపోయిన ఎంతో ఓర్పుతో మన కొరకు ఆయన సహించారు. కాబట్టి చూడండి, అట్టి మనసును మనము కూడా ఆయుధముగా చేసుకోవాలి. ఆయుధముగా చేసుకుని ఆ మనస్సు కలిగి మనము కూడా, నా ప్రభు నా కొరకు సహించారు కాబట్టి నా సహోదరుల కొరకు నేను సహిస్తాను, నా కుటుంబం కొరకు నేను సహిస్తాను, నా స్నేహితుల కొరకు నేను సహిస్తాను, నా బంధువుల కొరకు నేను సహిస్తాను అని ఆ తీర్మానంతో ప్రభును మనం వెంబడించాం. అంతేగాని కీడుకు ప్రతికూడు మనం చేయకూడదు, నష్టానికి ప్రతిగా మనం నష్టం చేయకూడదు, దూషణకు ప్రతిగా మనం దూషించకూడదు. కాబట్టి దేవునికి లేఖనం సెలవుస్తుంది, ప్రభు వారు ఇంకా అంత ప్రేమతో ఎంతో వాత్సలతో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, శరీరమందు నేను భరించాను కాబట్టి, శరీరమందు శ్రమపడాను కనుక మీరు కూడా అనుకుంటాడు. పౌలు గారు కూడా అంటాడు, క్రీస్తు కలిగిన ఈ మనసు నేను కూడా కలిగి ఉండడని చెప్పి ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు మాట్లాడు. అవును పిల్లగా, దేవుడి పిల్లలుగా ఆయన మనసు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన మనలోనికి వస్తాడో అప్పుడు మనం ఆయన రూపంలోనికి మారిపోతాం. చాలామంది ఇంకా అట్టి మనసును మనం కలిగి ఉండలేకపోతాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలే ఉంటున్నాం మనం. ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని ప్రేమను పొందుకుంటున్న బిడ్డలారా, చూడండి, క్రీస్తు మనసు మనకు ఆయుధంగా ఉండాలి. మన మిత్రులకు నష్టం చేయడం కాదు. మన మిత్రులకు నష్టం చేస్తే మనకు అంతగా నష్టం కలుగుతుంది. మనల్ని నష్టం చేయడానికి ప్రభు పిలవలేదు, నష్టాన్ని భరించడానికి ప్రభు పిలిచాడు. కష్టాన్ని భరించడానికి, నిందను భరించడానికి, అవమానాన్ని భరించడానికి, బలహీనతను సహించడానికి, తిరస్కారాలు సహించడానికి ప్రభువారు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన శరీరం ముందు భరించాడు కాబట్టి. ఒక రాత్రి 400 మంది సైనికులు ఆయన హేళన చేసి, మొక్క మీద పట్టేసి, చెంప మీద కొట్టి, అయ్యా నువ్వు దేవుడి కుమారుడు అయితే నేను ఎవరు కొంటారు గుర్తుపెట్టమని హేళనకరంగా మాట్లాడారు. ఎందుకు ఆయన అంతా సహించాడు? ఎందుకంటే మనము ఆ మనసును ఆయుధముగా పట్టుకొని ఉండాలి కాబట్టి. మనకు ఒక మాదిరిని నేను భరించాను కాబట్టి నా బిడ్డలు, నా జనులు, నా ప్రజలు ఇదిగో నాలాగా జీవించాలని ఒక మాదిరిని ప్రభువారు మన ముందుంచారు. కాబట్టి దేవుని బిడ్డలు ఉంటుంది, మనం దేవుని ప్రజలుగా ఉంటుంది. మన పిల్లలు చూడండి, అట్టి మనసును మనము ఆయుధముగా మలుచుకోవాలి. అట్టి మనసును మనం ఆయుధముగా మలుచుకున్నప్పుడు మనకు క్షేమం, మనకు సంతోషం, మనకు ఘనత, మన మీద మహిమ కుమ్మరించబడుతుంది. అంత మాత్రం కాకుండా మనసుల ద్వారా కాదు, సర్వోన్నతుడైన సర్వ సృష్టికి కారణభూతుడైన ఆ ప్రభు చేత మెప్పు. మనసులు మెచ్చుకుంటే అంత చెప్పండి, ఒకరోజు ఉంటుంది, ఒకరోజు కాలం ఉంటుంది అంతే. కానీ ప్రభు మెప్పు పొందుకుంటే యుగాంతం వరకు ఉంటుంది. కాబట్టి దేవుడి బిడ్డలుగా ఉంటుంది మనం ప్రభు యొక్క మనసును మనం ఆయుధముగా మలుచుకోవాలి. అంత మాత్రం కాకుండా చూడండి, ఇప్పుడు 4వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము
12 నుండి 19 వచనాలు మనం చదివినట్లయితే వాటికి సారాంశం చూడగా, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు ఆ నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించునని. అంటే చూడండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, అనగా ప్రభువారు రెండో రాకడలో మేఘమండలము గుండా ఆయన కడమూరంతో వినపడినప్పుడు, మేఘమండలం గుండా ఆయన మేఘం మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ పిల్లలు చూడండి, అప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము ఆ క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉండడని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. క్రీస్తు శ్రమలలో మనం పాలువారై ఉండాలి. పౌలు గారు మరొక చోట అంటాడు, క్రీస్తు పడిన పాటలు ఏవైతే పొదువై ఉన్నాయో అవి నా శరీరం అని నేను మోసుకుని పోతున్నాను. అవును పిల్లరా, క్రైస్తవం అంటే క్రీస్తు పేరు పిలవడుతున్న ఏదో నామకార్థం కాదు. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి అని ఆచారబద్ధంగా చేయాల్సి ఉన్నది. ఆచారం చేస్తే అందరూ చేస్తారు. ఆచారంగా ఉండడానికి, ఆచరించడానికి మన ప్రభువు పిలిచింది. వాస్తవికతగా క్రీస్తు పోలికలోనికి అనుదినము కూడా క్రీస్తు పోలికలోనికి మార్చబడటానికి ప్రభువారు మనలను పిలిచారు, మళ్ళీ ప్రత్యేకించాం. కాబట్టి చూడగా మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. నా ప్రభు నిమిత్తం నేను భరిస్తున్నా. నా ప్రభు నిమిత్తం నా నిమిత్తం సహించాడు కాబట్టి నా ప్రభు ద్వారా నా సహోదరు నిమిత్తము నేను భరిస్తాను. నా శ్రమ, నా పాపం, నా అపరాధం నన్ను నా ప్రభు సహించాడు, నేను నా సహోదరుని సహిస్తున్నా. లేకపోతే నా రక్త సంబంధికుడు, నా స్నేహితుడిని, నా బంధువుడు, లేకపోతే నా కుటుంబ సభ్యులను నేను సహిస్తున్నాను, భరిస్తున్నాను. కాబట్టి అది మాత్రం కాకుండా, కాబట్టి దేవుడి చిత్త ప్రకారము బాధపడి వారు సత్ప్రవర్తన గలవారే. చూడండి, కాబట్టి క్రీస్తు చిత్త ప్రకారము బాధపడేవారు, క్రీస్తు యొక్క చిత్తమును నెరవేర్చేవారు. ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, నా తండ్రి చిత్త ప్రకారం చేయకుండా ప్రభువా అని పిలిస్తే ప్రయోజనం ఎంత మాత్రం కూడా కలగదు. ఖచ్చితంగా చెప్పాడండి. ప్రభువా అని ప్రయోజనం ఏంటి? ఆయన చిత్తము ఏదైతే మనకు బయలుపరచబడిందో ఆ చిత్తాన్ని మనం గ్రహించిన వారమై ఆ చిత్త ప్రకారము మనం నడవటానికి, జీవించడానికి ఇష్టపడాలి. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా చూడండి, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు కనుక సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన గలవారై పిల్లరా ఆ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకంగా ఉంటూ మనం అనుభవించిన శ్రమలు, మనం అనుభవించిన కష్టాలు, మనం అనుభవించిన బాధలు, మనం అనుభవిస్తున్న ఇబ్బందుల్లో, మనం అనుభవిస్తున్న వేదనలో, మనం అనుభవిస్తున్న తిరస్కారాలలో, మన మీదకి వస్తున్న ఉపద్రవాలు నలిగిపోతూ కూడా బాధపడుతూ కూడా, వేదన పడుతూ కూడా చూడండి, మన ఆత్మలు కాపాడిన సర్వసృష్టికర్త ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకొని సత్ప్రవర్తన గలవారై, మంచి ప్రవర్తన గలవారై, ప్రభుకు నమ్మకమైన వారికి మనం నిలబడినప్పుడు ప్రభు ద్వారా మనకు నెప్పు కలుగుతుంది. ఈరోజు ప్రభువులో నమ్మకంగా ఉంటలేరు కానీ లోకంలో నమ్మకంగా ఉంటున్నారండి. ఏ విధంగా ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని బాధ పెడదామా, ఎవరికి నష్టం కలిగిస్తామా, ఎవరిని ఇబ్బందులు పాలు చేస్తామా, ఎవరిని దూషిస్తామా. దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు, దేవుని పేరు పెట్టుకున్న వారికి ఇది మంచి లక్షణం కాదండి, మంచి అలవాటు కాదు. అలా ఉన్నట్లయితే దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను కదా. అపొస్తలుల కార్య గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనం చూస్తాం. ఆయన పేరు స్టెఫెన్. ఆదిమ అపొస్తలులు చేతులుంచి పరిచర్యలు, సంఘములో పరిచర్య చేయడానికి నియమించిన వారిలో ఫిలిప్పు, స్టెఫెను వీళ్ళున్నారు. యూదా ప్రజల మధ్యకు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారందరూ ఆయన మీద మూకుమ్మడిగా వచ్చి ఊరి వెలుపులకి తీసుకెళ్ళి
రాళ్ళతో చంపుతూ ఉన్నప్పుడు, రాళ్ళతో కొడుతూ ఉన్నప్పుడు ఆఖరి క్షణాన లేదా ఇక కొన్ని క్షణాలు కానీ ప్రాణం విడవాల్సి వస్తుంది. కొన్ని క్షణాలు ఆ సందర్భంలో ఇప్పుడేం కనిపిస్తుంది చెప్పయ్యా నీకు అని వారందరూ అడిగినప్పుడు ఆయన మోకరించి తలెత్తి ఆకాశం వైపు చూచుకోలేరా, ఇదిగో తవల ఉన్న సింహాసనంలో కూర్చున్న ప్రభువారు లేచి నిలబడడం నేను చూస్తున్నాను అన్నప్పుడులేరా అందరూ ఇంకా ఆవిష్యంతో క్రూరత్వంతో ఆయన మీద రాళ్ళు రువి లేరా అని ఆ దెబ్బలు పిల్లరా ఆయన సరిపోతూ చివరి ప్రార్థన వేస్తారు. తండ్రి ప్రభు చేసిన ప్రార్థన, అయ్యా వీరేం చేస్తున్నారు వీరెరుగురు, క్షమించమని వారి కొరకు ప్రార్థన చేసి తలవాల్చి తండ్రికి ఆత్మ అప్పగించి మరణించినప్పుడు మనం చూస్తాం. ప్రజలు తిరస్కరించారు, కానీ ఘనత ఎవరి దగ్గర కలిగింది? ఎవరి దగ్గర కలిగింది? ఆయన ఆత్మను పేర పరలోకానికి ప్రభువారు సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి నిలబడి ఆయన ఆత్మను ఆహ్వానించాడు. అట్టి ఘనత పిల్లరా లోకంలో కాదండి ఘనత. లోకంలో ఘనత ఎంతవరకు? ఒక రోజు ఉండొచ్చు, ఒక వారం ఉండొచ్చు, లేకపోతే ఒక సంవత్సరం ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళా మనం నచ్చితే మనం కనపరుస్తారు, మనం నచ్చకపోతే వాళ్ళు తిరస్కరిస్తారు ప్రజలు. కాబట్టి దేవుని బిడ్డగా ఉంటున్న మన పిల్లలు చూడండి, ఇక్కడ మన ప్రవర్తన సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆయన దేవుడు అంటాడు కయ్యనుతో, ఏమయ్యా కయ్యను నీ తమ్ముడు ఎక్కడంటే? కయ్యను అంటాడు, అయ్యా నా తమ్ముడికి నన్ను ఏమైనా కాపలా పెట్టావా? ఆయన ఎక్కడ పోయాడేమో నాకేం తెలుసు అన్న సందర్భంలో ఆయన అంటాడు, అయ్యా నువ్వు సత్క్రియ చేయకపోతే నీ వాకిన పాపము పొంచి ఉంటుంది, ఆ పాపము నిన్ను పట్టుకుంటుందని చెప్పి ప్రభువారు మాట్లాడినట్టు ప్రసిద్ధిగా ఆదికాలం చదువుతాం. కాబట్టి మనం సత్క్రియ చేయకపోతే మన వాకిన పాపం ఉంటుంది. మనం సత్క్రియ చేయడానికి ప్రభువారు మనం పిలిచాడు. కాబట్టి మన సత్ప్రవర్తన గలవారమై నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను మనం అప్పగించుకోవాలి. మన ఆత్మను మనము అప్పగించుకోవాలి లేదా? చూడండి, అది నాన్న స్టెఫను తన ఆత్మను ప్రభుకి అప్పగించాడు. ప్రభుకి అప్పగించినప్పుడు ప్రభు ఆ ఆత్మను అంగీకరించి ఆహ్వాన పలికారు నిలబడి. కాబట్టి చూడండి, దేవుడి బిడ్డగా ఉంటుంది మన ప్రవర్తన మంచి ప్రవర్తన. నష్టంలో ఉన్న, కష్టాలు ఉన్న, బాధ ఉన్న, ఏమి లేకపోవచ్చు, ప్రభు అంటే అది మనకు. నేను అనుకుంటున్నట్లేరా, లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలు. ఎందుకంటే ఆయన ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే, మనకు ఏది కొనువై ఉండదు. కాబట్టి దేవుడి బిడ్డలుగా ఉంటే మన మంచి ప్రవర్తన గలవారమై మనల్ని మనము ప్రభుకు అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. మన విశ్వాసం చూడండి, మన విశ్వాసము అమూల్యమైనదిగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా చూడండి 5వ అధ్యాయము మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం రాయబడిన మాటలు చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన ఆ సర్వ కృపానిధి దేవుడు కొంచెం కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచని చెప్పి రాయబడింది. మనకు శ్రమలు నిత్యం ఉండవండి. మనం అనుకుంటూ శ్రమ కావచ్చు, లేదా శ్రమ ఒక సంవత్సరం కావచ్చు, అయ్యో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని వేదనలు, ఇంత కాలం కష్టపడినా, ఇన్ని సంవత్సరాలు నేను బాధపడినా, ఇన్ని సంవత్సరాలు నేను ఇబ్బంది పడినా అని మనం అనుకుంటాం. కానీ ఇలా చూడండి, దేవుడి లేఖనం తెలుస్తుంది, 1000 సంవత్సరాలు ఒక దినముతో, ఒక గడియతో సమానం. 1000 సంవత్సరాలు ఒక గంట వస్తుంది. కాబట్టి లేదా చూడండి, మనకి ఎంతకాలం శ్రమ పడితే మనకు అనవసరం. కానీ దేవుడి లెక్కలు చూడండి, పిల్లల తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానీయులకు దేవుడు కొద్ది కాలమే ఆయన శ్రమలో నువ్వు 10 సంవత్సరాలు కష్టపడినవా, 25 సంవత్సరాలు కష్టపడినవా, దేవుని కృపలో, దేవుని నియమంలో, దేవుని చిత్త ప్రకారం
కొద్ది కాలం అని చెప్తున్నాను. కొద్ది కాలం శ్రమపడిన అక్కడ కొద్ది కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి బలపరిచి ఆదరించి సంపూర్ణతలోనికి నడిపించి మీద చేసి సంపూర్ణంగా చేసి స్థిరపరిచి తన కృపలో స్థిరపరిచి తన ప్రేమలో బలపరిచి మనల్ని ముందుకు నడిపిస్తాం. దాని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఎన్నడూ కూడా చూడండి పిల్లరా, మనము బలీనము కాకూడదు. మన విశ్వాసం అమూల్యమైన విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి వివిధ రకాలైన శోధనల్లోనూ మనము ఆనందిస్తూ ఉండాలి. 6వ వచనం ప్రకారము 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారము మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారము శ్రమలు ఎన్ని రకాలైన ఉండొచ్చు, ఎన్ని కష్టాలైన రావచ్చు, ఎన్ని ఇబ్బందులు కలగవచ్చు, ఎంత నష్టమైన కలగవచ్చు, వాటన్నిటిలో కూడా మనం ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ దేవునికి స్తోత్రం చెల్లించే వారిగా ఉన్నాము. దేవునికి స్తోత్రం చెల్లించే వారిగా ఉండాలి. అలాంటి సమయంలో క్రీస్తు పట్ల నమ్మకంగా మనం నమ్మకత్వాన్ని కనబరచాలి. క్రీస్తు పక్షంగా ఇంకా నమ్మకంగా, ఇంకా బలముగా, ఇంకా ఆసక్తి కలిగి ప్రభు పాదాల చెంత మనము కనిపెట్టాలి. బయటకు రాకు. బయట ప్రజలు కలిగి నాకు నష్టం కలిగిందండి, నా ఇబ్బందులు ఇవ్వండి, నా శ్రమలు ఇవ్వండి, నాకు నష్టం అండి, నేను ఈ లోటు కలిగి ఉన్నట్టు ప్రజలు చెప్పుకుంటే ఇప్పుడు చూడండి, ఉన్న ప్రజలు నష్టమే, లేకున్నా ప్రజలు నష్టమే. కాబట్టి చూడండి పిల్లరా, ప్రభు సన్నిధిలో మన పరిస్థితి ఏంటో ప్రభుకు తెలుసు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా జీవిస్తూ ఇప్పుడు మనం ఉన్నట్లయితే చూడండి, మన విశ్వాసము అనుదినము కూడా నమ్మకంగా ప్రభుత్వం నమ్మకంగా ఉంటూ మన విశ్వాసము అనుదినము కూడా మెరుగు పెట్టబడాలి. అంటే బలపరచబడాలి. అనుదినము శ్రమలలో అనుదినము బలపరచబడాలి. శ్రమలలో అనుదినము బలాన్ని కూడగట్టుకోవాలి. శ్రమలలో అనుదినము బలాన్ని పోగు చేసుకోవాలి. శ్రమలలో అనుదినము ఇంకా ఉన్నతముగా మన విశ్వాసం ఇంకా ఉన్నతము కావాలి. ఇంకా సహించగలి. ఇంకా ఈ సమయం ఎంత మాత్రం నా ప్రభు నాకు ఉండగా ఈ శ్రమలు ఎంత మాత్రం నా ప్రభు దగ్గర కాదు, నా ప్రభు పాద దగ్గర కనిపెడతాను, నా ప్రభు దగ్గర నేను మోకరిస్తాను, నా ప్రభు సహాయం నాకు ఉంది, నా ప్రభు నన్ను ఆదరిస్తాడు, నా ప్రభు నన్ను ముందుకు నడిపిస్తాడు. ఇవంత మాత్రం నన్ను కదిలించలేవు, ఇవంత మాత్రం నన్ను జడిపించలేవు, ఇవంత మాత్రం నన్ను కృంగనీయలేవు. ఇదిగో నా ప్రభు నాతో ఉండగా నాకు ఏ నష్టం నన్ను బలహీనపరచలేదని దృఢమైన నమ్మకంతో ప్రభును మనం కలిగి జీవించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన రాకడలో ప్రభు అయిన క్రీస్తుకు మనకు క్రీస్తు రాకడలో మనకు స్ఫూర్తిని, తర్వాత మహిమ, ఘనత, తర్వాత మెప్పును మనకు చేకూరుతుంది. ఎందుకంటే మనం నమ్మకంగా ఉన్నాం కాబట్టి. శ్రమలలో ప్రభుని కనపరిచాము, శ్రమల్లో ప్రభుని బట్టి ఆనందించాము, శ్రమలలో కష్టాల్లో ప్రభుకు నమ్మకంగా జీవించాము. కదలక చెడేక చూడండి, ముందుగా చెప్పినదిగా విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు వాడిని వేసిపోయి చూచుచు ప్రతి భారమును సులకనగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును నిర్లక్ష్యము చేసి మన ముందు చూడండి పరుగు పందెంలో ఓపికతో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాము కాబట్టి, నమ్మకంతో సాగుతున్నాం కాబట్టి అంత మాత్రం కాకుండా అనుదినం ఆ శ్రమలలో కూడా అనుదినము కూడా మన విశ్వాసం ఇంకా కూడగట్టుకుంటూ ఇక జడిక భయపడక కలవరపడక శ్రమల వైపు చూడక ప్రభు వైపే చూచుచు చూడండి ప్రభు వైపు చూసి మనం ముందు సాగాం కాబట్టి ఆయన రాకడలో ప్రభుని యేసు క్రీస్తు మనకు స్తుతిని, ఘనతను, మహిమను మనకు చేకూరుతుంది, లభిస్తుంది. అంతేగాని శ్రమల వైపు చూస్తే మనకే మేలు కూడా కలగదు. అది మాత్రం కాకుండా క్రీస్తులో మన విశ్వాసము ఇతరులకు ఇబ్బంది క్రీస్తులో మన విశ్వాసము ఇతరుల ఇబ్బందుల ద్వారా, ఇతరులు పెట్టే ఇబ్బందుల ద్వారా, మన కష్టం కలిగినప్పుడు చూడండి ద్వారా
మనకు కలిగిన పట్టుదల, దృఢత్వము, మనం వరకు దృఢత్వం వరకు ప్రభు లెక్కలో ప్రశంసమైన ప్రశంసమైన వెలకట్టలేని విధంగా ఘనత అనేది, మెప్పు అనేది ప్రభులో మనకు కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమను అనుభవిస్తున్న దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, చూడండి, మన విశ్వాసం మన విశ్వాసం అమూల్యమైనదిగా ఉండాలి. మన విశ్వాసం మన దినము క్రోడీకరించుకుంటే, పోగు చేసుకుంటూ ఉంటే, ఇంకా ప్రభులో మనం బలవంతులుగా మనం నిలబడగలం. అంతేకాని శ్రమలు బట్టి అయ్యో నాకు శ్రమలు వచ్చినాయి, అయ్యో నాకు కష్టాలు వచ్చినాయి, అయ్యో నాకు ఇబ్బందులు వచ్చినాయి అని మనము నిర్లక్ష్యంగా ఉంటే చూడండి, మనకు ప్రభు ద్వారా ఏ మెప్పు కూడా మనకు కలుగదు. ఒక మాట చదువుకుందాం చూడండి. మా రెండో పేతురు పత్రిక, పేతురు గారు రాస్తున్నట్టు రెండో పత్రిక, రెండో అధ్యాయం మొదటి వచ్చిన చదువుతారు గమనించండి. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా మరి వాక్యాన్ని తీసి వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తున్నట్లుగా చూడండి. మరి పేతురు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మరియు అబద్ధ ప్రవక్తల ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభు కంటే ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధింతురు. కాబట్టి మన విశ్వాసాన్ని పాడు చేయడానికి మన భక్తిని పాడు చేయడానికి, మనల్ని విశ్వాస మార్పును తప్పించడానికి అబద్ధ బోధకులు, భ్రమపరిచేవారు కొంతమంది ఉంటారు పిల్లలు. వారిని బట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే చూడండి, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు వారు ప్రభువును లెక్క చేయరండి. వారు ప్రభువును కానీ, ప్రభు మహిమను కానీ, ప్రభు కృపను కానీ, ప్రభు సహాయమును కానీ, ప్రభు సహకారాన్ని కానీ ఎంత మాత్రం వారు లెక్క చేయరు. వారికి కావాల్సింది ఏంటంటే, సంఘములలో బయలుదేరిన అబద్ధ బోధకులు తమ్మును కొనిన ప్రభువును తృణీకరించడం జరుగుతుంది. ప్రభువారిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ప్రభువారిని మనం ఎక్కడున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఏ గుంపులో ఉన్నా పర్వాలేదు, భక్తిగా ఆ ప్రార్థనకు వచ్చిన 2 గంటలు, ఆ పరిశుద్ధము, ఆ పునరుద్ధానము, ఆరాధన జరిగే 2 గంటలు, లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ సగము పూట, లేకపోతే ప్రార్థన చేసిన గంట కావచ్చు, అర్ధగంట కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, ఆ కొద్ది కాలము మన భక్తి చేస్తే చాలు, కరెక్ట్గా ఉంటే చాలు. ఆ తర్వాత మనం ఎక్కడున్నా పర్వాలేదు, ఏ బుర్ర దొరికినా పర్వాలేదు, ఏ చెట్టు కింద ఉన్నా పర్వాలేదు, ఏ రాయి మీద కూర్చున్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు అని బోధించి మన విశ్వాసాన్ని చెడగొట్టి కొంతమంది సంఘంలో ఉంటున్నారు. వారి గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మన పాడు చేత మాత్రం కాకుండా అపవాది అనేక రకాలుగా మనల్ని బలహీనపరచడానికి ఇటువంటి శ్రమలను లేదా ఇటువంటి వారిని మన దగ్గరికి తీసుకొస్తుంది. కాబట్టి వారి గురించి మనం జాగ్రత్త పడాలి. కాబట్టి గ్రీకు భాషలో అన్నియోం అనేది రాయబడింది. అన్నియోమాయ్ అనగా త్యాగించు లేక ఆపివేయు అని అర్థం వస్తుంది. త్యాగించంటే తృణీకరించ విడిచిపెట్టేస్తారు. ఇక ప్రభు అవసరం లేదా, ప్రజలే కావాలి, వారిచ్చే కానుకలు కావాలి. మంచి చెప్తే ఎవరైనా ఉంటారండి లేదా అంటే వాక్యము ప్రజలు కూడా ఎక్కడికి వెళ్తారండి ఇది నానా చూడండి. ఎవరైతే పర్వాలేదండి, బాగున్నారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు ఎక్కడున్నా దేవుడి కృప మీకు తోడుగా ఉంటుంది, మీరు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు అని భ్రమపరిచి వారి దగ్గరికి గొప్పలుగా వెళ్తారు. ఇంకొకటి ఉంటుంది లేదా స్టోరీలు చెప్తుంటారు, కథలు చెప్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు. స్టోరీలు చెప్పి ఆకర్షించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కానీ నీ పరిస్థితి ఏంటి? ఆ ప్రభులో నీ విశ్వాసం ఏంటి? నీ భక్తి ఏంటి? నీ నిరీక్షణ ఏంటి? నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క సత్క్రియ ప్రవర్తన ఎలా ఉంది అని వాక్యంలో హెచ్చరించే ఆ హెచ్చరించి మన దగ్గరికి వెళ్ళదు. ఒకవేళ సేవకుడు ఒక వాక్యం చెప్పినా ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇంటే మా మీద పడి నడుస్తుంటారు అంటారు, కానీ ప్రవర్తన మార్చుకోరు. ఏడిస్తే మాకేమొస్తుందండి? మేము బాగుపడ్డాం కాబట్టి మాతో ఉన్నవారు కూడా బాగుపడాం. ఏ విధము చేతైనా సరే మనందరం కూడా ప్రభు మహిమలో నిలబడాలి. ఆ ప్రభు చేత మెప్పు పొందుకోవాలి. అది మా ఆశ, ఆకాంక్ష, మా కోరిక. అందరూ రక్షణ అనుభవంలోనికి ప్రవేశించాలి. అందరూ ప్రభు మహిమలో నిలబడాలి. దాన్ని మేము కోరుకుంటాం, కానీ వారు చెడిపోతారు, వారు పడిపోతారు బాగుంటుంది, వారు నష్టపోతే బాగుంటుంది మేము ఎప్పుడు కోరుకోమండి. ప్రతి ఒక్కరు కూడా కన్నీటితో ఎవరు అవసరం వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా కన్నీటితో ప్రభుత్వాలు కనిపెట్టి ప్రార్థన చేసే సేవకుడు నష్టాన్ని ఎప్పుడు కోరుకోడు. ఇతని యొక్క క్షేమాన్ని, ఇతని యొక్క బాగోగును, ఇతని యొక్క అభివృద్ధిని, ఇతరుల యొక్క సంఘం యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు. కానీ సేవకుడు సంఘం నష్టపోవాలని ఎప్పుడు కోరుకోడు. మందను కాస్త కాపరి మంద బాగుండాలని ఆశపడతారు, కానీ మంద ఆరోగ్యంగా ఉండాలని ఆశపడతారు, కానీ మంద క్షేమంగా ఉండాలని ఆశపడతారు, కానీ మంద చెడిపోవాలని ఎప్పుడు కూడా ఆశపడడు కాపరి. కాబట్టి పిల్లరా చూడండి, వాక్యం అంటున్నప్పుడు వాక్యం వెలుగులో మనం నడవటానికి, వాక్యం వెలుగులో మనల్ని సరిచేసుకోవడానికి, వాక్యం వెలుగులో మనల్ని మనం బలపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దాని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా దేవుడి బిడ్డలుగా ఉంటారు. మనం చూడండి, వారు ఏం చేస్తారంట? త్యాజిస్తారు, తృణీకరిస్తారు. అంత మాత్రమే కాకుండా పిల్లరా అమ్మి వేస్తారు అని అర్థం వస్తుంది. కాబట్టి తద్వారా తిన్నని మార్గాన్ని విడిచి తొలగి నీళ్లు లేని బాగోలే వారు ఉంటారు. తిన్నని మార్గాన్ని విడిచి తొలగిపోతారు, మార్గం తొలగిపోతారు. అడ్డదారులు వెళ్తుంటారు. చాలా మంది ఉంటారు, మా ఊరికి వెళ్ళాలంటే అటు రావచ్చు, ఇటే రావచ్చు, తిన్నగడ్డ వెళ్ళొచ్చు, అటైన రావచ్చు. ఎట్లా వస్తారండి? చక్కని మార్గంలో వెళ్తేనే క్షేమం వెళ్తాం, కానీ అడ్డదారులు వస్తే నష్టం కలుగుతుంది. అడ్డదారులు వెళ్ళలేము కూడా. అడ్డదారులు శ్రమకు కష్టము, అడ్డదారులు శ్రమకు సాదృశ్యము, నష్టానికి సాదృశ్యము, శాపములకు సాదృశ్యము. అదే సరైన విధానమే కాదు. తిన్నని మార్గంలో నడవడానికి మనం ఇష్టపడాలి. కానీ చాలా మంది ఆ తిన్నని మార్గమును చూడండి చూడండి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు బిలాము. ఆ బిలాము ఎవరు శపిస్తే వారు శపించబడేవారు, ఎవరు దీవిస్తే వారు దీవించబడేవారు. అటువంటి బలమైన సేవకుని ఒక రాజు ఏం చేశాడంట? బాలాకని రాజు తీసుకొచ్చాడు, పిలిపించాడు. అయ్యా, నీకు విలువైన కానుకలు ఇస్తాం, ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలను శపించాలి. అయితే ఈ ప్రవక్త ఏమన్నాడు? అయ్యా, నా రాత్రి ప్రభుని వెళ్తాను, నా దేవుడిని వెళ్తాను, నా దేవుడు వెళ్ళమంటే వెళ్తాను, వస్తాను, ఇద్దరు వద్దంటే మానేస్తానని అడిగాడు, చెప్పాడు. చెప్తే ఇప్పుడు ఆ దేవుడు రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు ఆ రాత్రి కాలంలో ఆయన చెప్పి వెళ్ళొద్దయ్యా, నేను వారిని దీవించా, కాబట్టి నువ్వు చెప్పించడానికి నీకే అధికారం లేదు, కాబట్టి వారు నా ప్రజలు, కాబట్టి నేను వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పాడు. ఖచ్చితంగా చెప్పేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తే ఇప్పుడు చూడండి. అయితే ఆ సమాచారం తెల్లవారిన తర్వాత బాలాకు పంపించిన ప్రజలకు చెప్పేశారు, ఆ వ్యక్తులకు చెప్పి ఎవరైతే వచ్చారో బాలక రాజు దగ్గర వాళ్ళు చెప్తే వారు వెళ్ళిపోయారు. అయితే మరలా బాలక ఏం చేశారంట? ఇంకా విలువైన కానుకలు పంపించి ఇవన్నీ నీకు ఇస్తానయ్యా, వాళ్ళ మాత్రం చెప్పించు అని చెప్తే నేను మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాను. దేవుడు చెప్పాడు కదా వద్దని. మనం కూడా పిల్లరా తిన్నటి మార్గాన్ని విడిచి దేవుడు వద్దని పని చేయడానికి ప్రయత్నం చేస్తాం, దేవుడు చేయొద్దని పని చేస్తాం, వెళ్ళొద్దని మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, మరలా ప్రార్థన చేస్తాం. దేవుడు చిత్తం లేకపోయినా అయ్యా ఇది ప్రభు, ఇది ప్రభు, అది కావాలైనా, ఆ మార్గం కావాలి, ఈ మార్గం కావాలి ప్రభు, ఆ వస్తువు కావాలైనా, ఇదిగో ఇది కావాలి ప్రభు అని అనేక విషయాలు భారం మన మీద పెట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని శోధిస్తూ ఉంటాం. మనకి ఏది కావాలని మనకు తెలుసా? ఏ సమయంలో ఏది కావాలో మనకంటే ఎక్కువగానే తెలుసు. అందుకే కొన్ని సందర్భాలు చూడండి, మన ఊహలు లేని, ఆలోచనలు లేని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. దాని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
అయితే ప్రభు చెప్పాడు, సరే వెళ్ళయ్యా, వెళ్ళి కానీ నువ్వు మాత్రం శుభవచనం చెప్పాలి, శాపవచనం చెప్పడానికి వెళ్ళలేదని చెప్పాడు. అయితే వెళ్ళాడు, కొండెక్కమంటే కొండ ఎక్కాడు, లోయలోకి లోయలోకి వచ్చాడు, ఆ మిట్ట పలస మిట్ట మీదకి వచ్చాడు. ఎక్కడ ఏది కూడా దేవుడు సెలవు నేనేం పలుతూ. కానీ బాలాకు రాధిస్తున్న కానుక నిమిత్తం ఆశపడి దేవుని ప్రజలను చెడగొట్టడానికి బాలాకు ఆలోచన చెప్పిపోయాడు. తిన్నని మార్గం ఉండొచ్చు కదా, ఆయన దైవ సేవకుడు కదా. కానీ తర్వాత జరిగిన యుద్ధంలో కత్తి చేత నరికివేయబడ్డాడు. అంటే ఆయన చేసిన చూడండి, ఆ అపరాధములకు ఒక భయంకరమైన శిక్ష ఆయన మీదకి వచ్చింది. తిన్నని మార్గం అనికట్టా కాబట్టి అనికట్టాడు ఈ మార్గంలో తిన్నని మార్గాన్ని విడిచి దారి తొలగి నీళ్లు లేని బాగోలే. బావి చూస్తే పెద్ద కూడా అబ్బో, ఆ బావి చూస్తే అబ్బో ఎన్నో నీళ్ళు ఉన్నాయి అనుకుంటా, కానీ బావిలో నీళ్ళు అంటే ప్రార్థన ఉండదు, మన జీవితం వాక్యం ఉండదు, భక్తి ఉండదు. ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, తెలిసిన 4 మాటలు చెప్పుకుంటూ, తెలిసిన 4 మాటలు చెప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కాబట్టి చూడండి, కాబట్టి ఒకప్పుడు తాము రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా లోక మాలిన్యం నుండి తప్పించుకున్నారు కానీ ఒక సందర్భంలో యేసుక్రీస్తు ద్వారా లోక మాలిన్యం నుండి తప్పించుకున్నారు కానీ చూడండి, ఇప్పుడు మరలా చూడండి పాపములు చిక్కుకొని ఓటమి పాలైపోయారు. ఒకప్పుడు తప్పించబడ్డారు, ఒకప్పుడు విడిపించబడ్డారు. చూడండి, కానీ మరలా శోధించబడ్డారు. ప్రవక్త అయిన బిలాము చనిపోవడానికి కారణం ఏంటంటే దేవుని ప్రజలను చెడగొట్టడానికి బాలాకు ఆలోచన చెప్పాడు కాబట్టి దేవుడు ఆయన చంపేశాడు, విడిచిపెట్టేశాడు దేవుడు. ప్రవక్త ఎలా ఉండాలండి? దేవుని ఆత్మ ఆయనకున్న బిరుదండి. ఎవరిని దీవిస్తారు దీవించబడేవారు, ఎవరిని శపిస్తారు అంత ధన్యత, ఒక ఉన్నతమైన ఆ స్థానం దేవుడు ఆయనకి ఇచ్చినప్పటికీ ఒక ఎందుకు పనికి మాలిన ఆలోచన బాలాకు చెప్పాడు. కాబట్టి తను చెడిపోవడమే కాకుండా ప్రజలను కూడా చెడగొట్టాలి. కానుక ఎవరిస్తే వాళ్ళకు పాపం పర్వాలేదండి, కానుక కావాలి, భక్తి అవసరం లేదు, దశభాగాలు కావాలి, విశ్వాసం అవసరం లే, వారి క్షేమం అవసరం లే, వారి బాగోగులు అవసరం లే. కాబట్టి చూడండి, ఒకప్పుడు రక్షించబడిన వారే కానీ ఇప్పుడు మాత్రము పాపములు చిక్కుకొని ఉన్నారు. అంత మాత్రం పాపములు చిక్కుకొని ఓటమి పాలైపోయారు. అంత మాత్రం కాకుండా నేడు విశ్వాసగా ఉంటున్న అనేకులు అబద్ధ బోధల వైపు ఆకర్షితులై వారి పోకిరి కామ వికార శ్రేష్టాలలో ఏకీభవించి వారిని వెంబడిస్తూ వారి వలె దేవుని వీరు కూడా విడిచిపెట్టారు. రోజు ప్రజల్లో కొన్ని వేల మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు దేవుని విడిచిపెట్టి పోకిరి చేస్తారు, పాపములు కామాతృత చేత చూడండి దేవుని బాధ పెట్టారు. కాబట్టి ఆ దిన కొన్ని వేల మంది ప్రజలు చనిపోయారు. దినము కూడా చూడండి, దీర్ఘాకర్షితులట అబద్ధ బోధల వైపు ఆకర్షితులై వారి పోకిరి కామ వికార శ్రేష్టాలను ఏకీభవిస్తూ చూడండి ఏకీభవిస్తూ వారిని వెంబడిస్తారు. వారి వల్ల వీరు కూడా దేవుణ్ణి విడిచిన వారు నాయకుడు విడిచిపెట్టాడు, నాయకుడు విడిచిపెట్టి ప్రజలు ఎక్కడ ఉంటారు? నాయకుడు అనికట్టే కదా చూడండి, సాయంత్రం లోకములు. కాబట్టి కంచె వచ్చి చేను వేస్తే చేను కాపుదల ఎవరు రీతిగా నాయకుడు చెడిపోతే ప్రజలు చెడిపోవడానికి అవకాశం చెడిపోరు అనడానికి అవకాశం ఉందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన వారినే ఉన్నారు. అది మాత్రమే కాకుండా చూడండి అబద్ధ బోధకులు ధనాశ కలిగి వారి పరిచర్యలను విశాలపరచుకోవడానికి విలాసవంతమైన అలవాట్లను విశ్వాసం నుండి డబ్బు సంపాదించడంలో తెలివైన వారుగా స్వార్థను వ్యాపారముగా మారుస్తూ ఉన్నారు. వారి అవసరాలు తీర్చుకోవడానికి, వారి భోగాలు తీర్చుకోవడానికి, వారి ఆస్తులు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించే కష్టపడవచ్చు కదా. మట్టి తట్ల పోయొచ్చు డబ్బు కావాలంటే, కష్టపడి ఒళ్ళొచ్చు కదా.
శరీరం నలగొట్టుకోవచ్చు కదా, అది చేయరు. అల్లుకగా చులకనగా డబ్బు వచ్చేయాలి, లోకాలు అనుభవించాలి. కాబట్టి చూడండి, ఈ దిన చాలా మంది సువార్తను వ్యాపారంగా మార్చేశారు. వ్యాపారం అయిపోయింది దినం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం దేవుని కృపలో నిలబడాలి. దేవుని యొక్క వాస్తవంతో మనం నిలబడాలి. దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. మన విశ్వాసము అమూల్యమైనదిగా ఉండాలి. మన విశ్వాసం అమూల్యమైనది ఉన్నప్పుడే మనము దేవుని దగ్గర నుండి మెప్పులు పొందుకుంటాం, ఆయన మహిమలో అనుభవిస్తాం. అంత మాత్రం కాకుండా ఆయన చేత గణపరచబడతాం. మనం ఆ గణత కావాలా, లేకపోతే లోకంలో జరిగే చులకనమైన గణత కావాలా? ఏ గణత కావాలి? ఏది శ్రేష్టమైనది? మనకు ఒక క్షణము మనల్ని మనం పరీక్షించుకోవాలి, ఆలోచన చేయాలి. సముఖంలో, దేవుని సముఖంలో ఒకసారి మనం గురించి ఆలోచన చేసుకుందాం. మనం ఏమన్నా ఎలా ఉన్నాం ఈ దినాన? ఏ స్థాయిలో, ఏ స్థితిలో మనం ఉంటున్నాం ఈ దినాన? లోకంలో ఉంటున్నామా, లేక ప్రభులో ఉంటున్నామా? ప్రభు చిత్తంలో మనం ఉంటున్నామా? ప్రభు చిత్తమును గెలుపులో మనం ఉంటున్నామా? ప్రభు కోరిన ఆ సత్ప్రవర్తన కలిగి, ఆ చక్కటి ప్రవర్తన కలిగి ప్రభును భయపడుతున్నామా? ఆ సత్క్రియని విడిచి లేరా త్రోవ తప్పి లేరా లోకంలో మనం ఉంటున్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, ప్రార్థన చేద్దాం. లేదా అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. లేదా కొన్ని క్షణాలు దేవుని సముఖంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువారు పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉంటుండగా, పరిశుద్ధాత్మదేవుడు మనం పరీక్షిస్తుండగా, పరిశోధిస్తుండగా లేదా మన హృదయ అంతరంగాలు తెరిచి మన అంతరంగాన్ని ప్రభు సముఖంలో పరీక్షించుకుందాం. మన అపరాధం ఉన్నట్లయితే, మన దేవుడు మనల్ని ప్రేరేపిస్తే, మన దోషం ఉందని, మన అతిక్రమం ఉందని ప్రభు వారు మనం ఒప్పింపజేస్తే, ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచి ప్రభు క్షమాపణకి లేదా ప్రభు సహాయం కోరుకొని ముందు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామములు వందనాలు నాయన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీకు వందనాలు. ఇదిగో నాయన, అల్పుడు మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి సజీవులుగా ఉంచి ప్రభువా. అయ్యా ఇదిగో యువత కాలంలోనైనా అయ్యా తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ఈ కొద్ది సమయం మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభువా. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలు మీరు తోడుగా ఉన్నారు. మీకు మహిమకరంగా జరిగించినందుకు మీకు వందనాలు నాయన. అయ్యా మీకే స్తోత్రములు. అదేవిధంగా నాయన, వాక్య ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. అయ్యా ఏది మాకు ఘనతో, ఏది మాకు మహిమో, ఏది మాకు విలువైందో అయ్యా ఈ సమయంలో అయ్యా మాతో మాట్లాడేందుకై మరొకసారి మమ్మల్ని హెచ్చరించేందుకే మీకే వందనాలు చేస్తున్నాం ప్రభు. మహిమాన్వితురా, మహోన్నతురా, నీకు వందనాలు నైనా. మీ చిత్తము అలాగున్న ఎడల ప్రభు మేము తప్పించుకోలేము నాయన. కాబట్టి ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ చిత్తమును బట్టి మమ్మల్ని నడిపించిన ఆయన, సత్ప్రవర్తన కలిగిన ఆయన, మిమ్మల్ని మహిమపరుస్తూ ప్రభు ఇదిగో నాయన సమస్త శోధనకు నిలిచిందై ప్రభువానికి వందనాలు తండ్రి. నాయన మా విశ్వాసము అమూల్యమైనదిగా ఉండడానికి సాయం చేయండి. పరిశుద్ధురానికి స్తుతులు. సర్వోన్నతుడ, సర్వాధికారి, ఆదరణకర్త, జాలిన దేవ, కనికర సంపన్నుడ, మహిమాన్వితుడా, మీకు వందనాలు ప్రభు. అయ్యా మీ కృప చూపండి తండ్రి. మీరు కనికరించండి ప్రభు, మీరు ఆదరించండి నాయన, మీరు మమ్మల్ని బలపరచండి ప్రభు అని వందనాలు. యేసయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాను. మహిమాన్వితురానికి వందనాలు నాయన. సర్వశక్తిమంతురానికి స్తోత్రాలు ప్రభు. అయ్యా కృప చూపండి తండ్రి, కనికరించండి ప్రభు. మీ అద్భుతమైన కార్యములను మా పక్షంగా జరిగించండి ప్రభు అని వందనాలు. ఇదిగో నాయన తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు. మీ మాటలు వింటున్న మేము నాయన, మీ మాటలు మేము లోబడి ప్రభు, మీ వాక్యములు అత్తుకొని ప్రభు, మీ వాక్యములను భద్రపరచుకొని ప్రభు, వాక్యానుసారంగా జీవించే జీవితాలు మీరు మాకు దయచేయండి. అయ్యా వినువారు మాత్రమే వండుకున్న నాయన, విన్న వాక్యాన్ని అనుసరించి వారికి ఉండడానికి కృప చూపండి ప్రభు. కృపలు బలపరచండి, వాక్య విలువ మమ్మల్ని నడిపించండి నాయన. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. జీవాధిపతి నీకు వందనాలు. అదేవిధంగా నాయన విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు నాటండి అయ్యా. నీరు కట్టెల్ని ఫలింప చేయండి ప్రభు. వాక్యంలో ప్రతి ఒక్కరు జీవితంలో అయ్యా, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభు వాక్యంలో ప్రతి ఒక్కరు మీరు స్థిరపరచండి, బలపరచండి ప్రభు అని వందనాలు. అదేవిధంగా నాయన అయ్యా ఎంతమంది అయితే ఆన్లైన్ ద్వారా ప్రభు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, వారందరినీ కూడా దర్శించండి నాయన. వారందరినీ కూడా మీరు బలపరచండి ప్రభు. వారందరినీ కూడా నాయన అయ్యా వాక్యములలో స్థిరపరచండి ప్రభు. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన
వాక్య వరకులో మీరు నాటెడుతారు. అయ్యా ఈ వాక్య వరకు హృదయంలో వారి కుటుంబంలో పనిచేయడానికి సహాయం చేయండి ప్రభు. వాక్యాన్ని మీరు ఆకర్షించండి ప్రభు అని వందనాలు. మీ కృప చూపండి. మీ అద్భుతమైన కార్యములను మీరు జరిగించండి నాయన. మీకు స్తుతులు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఆదరణకర్త, జాతుల దేవ, మహిమాన్వితుడా మీకు వందనాలు ప్రభు. మహోన్నతురానికి స్తోత్రములు తండ్రి. ఆశ్రయదుర్గమా మీకు వందనాలు చేస్తున్నాం ప్రభు. ఎదుగు నాయన అయ్యా మీకే స్తుతులు. బలిని బలపరచు నాయన. ఎదుగు తండ్రి ఎవరు ఎటువంటి వ్యాధి చేత పట్టబడి ఉన్నారో, ఎటువంటి బలిని చేత పట్టబడి ఉన్నారో వారందరూ కూడా మేము ముట్టండి, తాకండి నాయన. ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో అయ్యా ప్రతి విధమైన బలిత, అయ్యా ప్రతి నీరసము, అయ్యా ప్రతి అనారోగ్యాన్ని యేసు నామములో బంధించండి ప్రభు అని వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరిని మీ రక్తం వచ్చేట కడగండి ప్రభు. పరిపూర్ణ విడుదల దయచేయండి. అదేవిధంగా నాయన మీకు స్తుతులు ప్రభు. అయ్యా మీకు స్తోత్రములు తెలుస్తున్నాం తండ్రి. కృపగల దేవానికి వందనాలు నాయన. విశ్వాసానికి విశ్వాసములు దయచేయండి అయ్యా. గర్భఫలం లేని వారికి గర్భంలో దయచేయండి ప్రభు. వారి మీద నిందలు మీరు పట్టివేయండి నాయన. అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్న వారి కన్నీరు మీరు తొడవండి ప్రభు. అయ్యా శుభకరమైన ఆడవాళ్ళ చేత జకర్యా ఎలిజబెత్ దర్శించిన దేవుడు ప్రభు. ఇదిగో బిడ్డలందరూ మీరు దర్శించండి తండ్రి. వాడిని ఆదరించండి ప్రభు అని వందనాలు. కృపగల దేవానికి స్తోత్రము తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. నేను వివాహం కాని వారికి వారు సిద్ధపరచుకున్నాం. చదువుకునే పిల్లలకు మంచి జ్ఞానం దయచేయండి ఆయన. అయ్యా మీరు ప్రేమించి ఎవరి పిల్లలందరూ చెప్పగలుగుతున్నాం. మీ కృపావలంలో బలపరచండి, భద్రపరచండి, ఆదరించండి ఆయన. మీకు స్తుతులు స్తోత్రములు తెలుస్తున్నాం ప్రభు. మహిమాన్వితురానికి వందనాలు. కృపగల దేవానికి స్తోత్రములు. ఆశ్రయదుర్గమా మీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన ఇంతవరకు మీరు మాకు తోడుకోండి, మమ్మల్ని బలపరచడానికి వందనాలు చేస్తూ నాయన ఇచ్చిన ప్రార్థన అయ్యా మీ పాస్తం చేసుకుని ప్రార్థనా ప్రతిఫలం దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని పొందగలరండి. మా రక్షకుడు మే ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన దేవుడు పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మను ఆదరణ దేవుని యొక్క సన్నిధి సహవాసము, దేవుని నెమ్మది ఆదరణ మనకును సకల పరిశుద్ధులకును ఆన్లైన్ ద్వారా కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబాలకును యేసుక్రీస్తు ప్రార్థన పరిచయం అంతటికీ సదాకాలం తోడైంది, ఆదరించి బలపరిచి ఆయన ఆకలి సిద్ధపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.